మన బిడ్డలను ప్రమాదం నుంచి తప్పించడానికి తల్లులుగా తండ్రులుగా మనం చేయాల్సినది గారం అందరికీ ఉంటుంది. కానీ గారం కాదు, ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో బిడ్డల్ని సురక్షితంగా ఎలాగూ కాపాడాలి, ప్రమాదం నుంచి ఎలాగూ తప్పించాలి, శత్రువు చేతిలో పడకుండా ఉండేటి కొరకు ఏం చేయాలి, శత్రువు చేతులకు బిడ్డలు వెళ్ళిపోకుండా ఎలాగూ నేను నడిపించుకోవాలి. ఉపవాసాలు చేసావా? ఏ రోజైనా కన్నీరు కార్చావా? దేవుని దగ్గర ప్రాకులాడి ఉపవాసముతో ప్రభు పాదములు పట్టుకొని సాతానుడు చెలరేగిపోతున్నా కాలమయ్యా. దేశములో ప్రపంచములో విపరీతమైనటువంటి ధోరణి ఉన్నది. అపవాది ఎన్నో ప్రయత్నాలు, చేతిలో బిడ్డలను లాక్కుని కళ్ళ ముందే తల్లిళ్ళు మోయవలసిన వారు, తండ్రిళ్ళు మోయవలసిన వారు చిన్నప్పుడే వాళ్ళని తల్లి తండ్రులు మోయాల్సి వస్తూ ఉంది. వీళ్ళ బాడీలు వాళ్ళు మోయాలి, కానీ వాళ్ళ బాడీలు వీళ్ళ మోయాల్సిన కరం పడతా ఉంది. కృషించిపోయి కృంగిపోయి తల్లులు తండ్రులు ఏడుస్తూ ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? సాతానుడు చెలరేగిపోతున్నాడు. గర్జించు సింహంలాగా ఎవరిని మిరింగుతునని అంత్యకాలంలో తిరుగుతున్న రోజులు ఇవి. కానీ తల్లులు తండ్రులు ప్రేమే చూస్తూ ఉన్నారు, కానీ ప్రేమ ద్వారా ఎంత నష్టం జరుగుతూ ఉందో అర్థం కావడం. ఈ ప్రేమ ఒక రోజు నీకు దూరం అయిపోద్ది. శాశ్వత కాలముగా వారు మనం దూరం కాకముందే ప్రేమించటం కంటే మందలించటం, ప్రేమించటం కంటే గద్దించటం, సరిచేయటం, క్రమపరచటం చాలా ఉత్తమం.